హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లై విత్ సుమా. ఇవాళ వీడియో వచ్చేసి మేము 4th and 5th డే ఆఫ్ అవర్ మలేషియా ట్రిప్లో ఎక్కడికి వెళ్ళాము అన్నది ఉంటుంది. మేమైతే కౌలాలంపూర్ నుంచి పినాంగ్కి స్టార్ట్ అయిపోయాము. మేము క్యాబ్ తీసుకున్నామండి, డైరెక్ట్ గ్రాబ్లోనే బుక్ చేసేసుకున్నాము. కౌలాలంపూర్లో మా స్టే నుంచి పినాంగ్ ఐలాండ్ వెళ్ళడానికి మాకు 4.5 hours అయితే పట్టింది. ఈ వేలోనే మాకు కెమెరాన్ ఐలాండ్స్కి వెళ్ళే వే కూడా కనిపించిందండి. కెమెరాన్ ఐలాండ్స్ వచ్చేసి టీ ఎస్టేట్స్కి అండ్ నేచర్ లవర్స్కి చాలా ఫేమస్. చాలామంది మలేషియా వెళ్తే కౌలాలంపూర్ అండ్ లంకావి విజిట్ చేస్తారు, కానీ నెక్స్ట్ టైం పినాంగ్ కూడా కన్సిడర్ చేయండి. ఇది చాలా చాలా బ్యూటిఫుల్ ఐలాండ్. సో ఈ పినాంగ్ ఐలాండ్కి జార్జ్ టౌన్ అన్నది క్యాపిటల్ సిటీ అనమాట. ఈ మెయిన్ ల్యాండ్కి అండ్ జార్జ్ టౌన్కి కనెక్టివిటీ ఈ బ్రిడ్జ్, పినాంగ్ బ్రిడ్జ్ అన్నది 13.5 kilometers లెంత్ అండి. మేము అక్కడికి ట్రావెల్ చేసిన రోజునైతే చాలా చాలా బాగుంది. వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంది, అస్సలు అంటే సన్నీగా లేదు, మంచిగా క్లౌడీగా చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఒకసారి వ్యూ అయితే చూడండి, రెండు వైపులా ఇలాగ సీ అండ్ ఒకవైపు అంతా సిటీ ఉంది, ఒకవైపు హార్బర్ ఉంది అండ్ ఎదురుకుండా పెద్ద పెద్ద మౌంటైన్స్ చూడడానికి చాలా చాలా బాగున్నాయి. అండ్ విత్ క్లౌడ్స్ కదా, చాలా చాలా బాగుందండి రియల్గా చూసినప్పుడు. అండ్ వాటర్ కలర్ కూడా సీ గ్రీన్ కలర్ ఉండి చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మంచి సీనిక్ వ్యూస్ వచ్చాయి. సో అలా బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేస్తూ చూస్తున్నాం, ఇంకా ఎంతసేపు అయినా సరే రావట్లేదు ఏంటి, ఇంకా ల్యాండ్ మీదకి వెళ్ళట్లేదు ఏంటి అని చెప్పి అప్పుడు సర్చ్ చేస్తే తెలిసింది ఇది 13.5 kilometers లెంత్ అని చెప్పేసి. వరల్డ్లోనే టాప్ 10 లాంగెస్ట్ బ్రిడ్జెస్లో ఇది కూడా ఉందండి. మేము ఇక్కడికి గ్రాబ్ బుక్ చేసుకుని వచ్చామని చెప్పాను కదా, సో మనము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. ట్రైన్ ఫెసిలిటీ చాలా ఈజీగా ఉందండి. అది మేము కొంచెం కష్టం అవుతుంది అనుకున్నాము, బట్ రిటర్న్ అయితే మేము ట్రైన్లో వెళ్ళాము, చాలా ఈజీగా అయిపోయింది. బట్ గ్రాబ్కి అయితే మాకు కాస్ట్ కూడా ఎక్కువ పడింది, 1 wayకే 14,000 అయిపోయింది. అదే ట్రైన్కి అయితే మాకు 4 members ఇలా 7,000 వరకు ఛార్జ్ చేశారు. సో వెళ్ళేటప్పుడు కూడా మేము ట్రైన్ తీసుకుని ఉంటే హాఫ్ ఆఫ్ ది ప్రైస్ అయితే సేవ్ అయ్యేది. బట్ ఎనీవే మాకు వే అయితే చాలా చాలా బాగా నచ్చిందండి, చాలా గ్రీనరీస్ అండ్ ఆ డ్రైవ్ మొత్తం బాగా అనిపించింది. అండ్ ఆ వేలో ఎవ్రీ 50 kilometersకి మనకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఇలా రెస్ట్ ఏరియాస్ ఉన్నాయి. పిల్లలతో పెద్దవాళ్ళతో ట్రావెల్ చేస్తున్నప్పుడు అలాంటివి చాలా ఇంపార్టెంట్ కదా, సో ఎట్లాంటి ఇబ్బంది అయితే అనిపించలేదు. మనం ఇప్పుడు స్టే చేయబోయేది కూడా జార్జ్ టౌన్లో అనమాట. ఈ జార్జ్ టౌన్ సిటీ సెంటర్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అండి. అండ్ ఈ జార్జ్ టౌన్ అన్నది కొలోనియల్ ఆర్కిటెక్చర్కి అండ్ వైబ్రెంట్ స్ట్రీట్ ఆర్ట్కి చాలా చాలా ఫేమస్ అండి. మేమైతే జార్జ్ టౌన్లో ఎక్కడ స్టే చేసామో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మేము ఇక్కడ కూడా ఎయిర్బిఎన్బీనే తీసుకున్నామండి. మనము ఆ ఫ్లాట్లోకి ఎంటర్ అయిన వెంటనే ఇట్లా కిచెన్ ఎంట్రన్స్ ఉంటుంది. కిచెన్లో మనకి ఫ్రిడ్జ్, అవెన్, స్టవ్ ఇచ్చారు. కౌలాలంపూర్లో అయితే ఎలక్ట్రిక్ స్టవ్ ఉంది కదా, ఇక్కడైతే మనకి గ్యాస్ స్టవ్వే ఉంది. అండ్ మెయిడ్ కోసం సెపరేట్ రూమ్ అండ్ వాష్రూమ్ కూడా ఇక్కడ మనకి కిచెన్లోనే అటాచ్ చేసి ఉన్నాయి. అండ్ ఇది యూటిలిటీ ఏరియా నుంచి, కిచెన్ యూటిలిటీ ఏరియా నుంచి వ్యూ అండి. చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ హాల్కి అయినా ఎవ్రీ బెడ్రూమ్ నుంచి మనకి ఈ వ్యూ అయితే కనిపిస్తుంది ఈ ఫ్లాట్లో. మనం ఎప్పుడైతే ఎయిర్బిఎన్బీస్ లాగా తీసుకుంటామో హోటల్స్తో కంపేర్ చేస్తే ప్రైస్ తక్కువ పడుతుంది. అండ్ వెజిటేరియన్స్ మెయిన్లీ బయట తినలేము, కొంచెం పిల్లలకి ఫుడ్ మంచిగా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఎయిర్బిఎన్బీస్ మంచి ఆప్షన్ అండి. అండ్ ఇదంతా వచ్చేసి లివింగ్ రూమ్లో వ్యూకి ఇట్లా ఒక బెడ్ కూడా ఇచ్చారు. ఇదంతా బాల్కనీ, లివింగ్ రూమ్ బాల్కనీ అనమాట. కొంచెం భయం వేసింది, కిందకి దిగిపోయాను, మళ్ళీ పైకి ఎక్కేసాను. సో మనం ఉన్నది 38th floor అనమాట. ఈ ఫ్లోర్ నుంచి వ్యూ ఇదంతా చూడండి, అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అసలు నైట్ టైం అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఆ లైటింగ్స్తో మెరిసిపోయి చాలా చాలా బాగుందండి. ఆ తర్వాత మళ్ళీ అదే వేలో వెనక్కి వెళ్తే మనకి బెడ్రూమ్స్ కూడా వస్తాయి.
ఇక్కడ వచ్చేసి ఇది 4 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. మాకు 4 బెడ్రూమ్స్ అవసరం లేదు కదా, మరి వీళ్ళు ఆ 2 బెడ్రూమ్స్ ఎందుకు క్లోజ్ చేస్తారో తెలియదు. మాకైతే 2 బెడ్రూమ్స్ ఓపెన్ చేసి ఇచ్చారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. అండ్ ఇది చిన్న బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ నుంచి కూడా వ్యూ చాలా చాలా బాగుంది. అంటే బోత్ సైడ్స్ మనకి ఈ అపార్ట్మెంట్స్కి ఆ వ్యూ అయితే కనిపిస్తుంది, సీ వ్యూ అయితే కనిపిస్తుంది. అండ్ చెప్పినట్టు ఈ 2 బెడ్రూమ్స్ అయితే లాక్ చేసేసారు. ఇది సెకండ్ బెడ్రూమ్కి వాష్రూమ్, కామన్ వాష్రూమ్ అనమాట. అండ్ అక్కడి నుంచి మేము కొంచెం సేపు రెస్ట్ తీసుకుని ఫ్రెష్ అయిపోయి పినాంగ్ హిల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. పినాంగ్ హిల్లోకి ఎంట్రన్స్ పొద్దున 9 నుంచి ఈవినింగ్ 5 వరకే ఉంటుందండి. సో మేము వెళ్ళేసరికి 5 దాటిపోయింది. సో మాకు ట్రైల్స్ చేయడానికి అవ్వలేదు, బట్ హిల్ పైకి అయితే వెళ్ళొచ్చు. పైన కూడా ఇంకా ట్రైల్స్ లాగా ఉంటాయి, అవి చేయడానికి అయితే అవ్వలేదు. ఇది వచ్చేసి ఫ్యూనిక్యులర్ రైల్వే అంటారు. ఇదైతే మంచి ఎక్స్పీరియన్స్ అండి. కొండల మధ్యలో ఇలా టన్నల్స్ లాగా చాలా హైట్కి ఒక ట్రైన్లో వెళ్తాం కదా. అండ్ ఇండియాలో నేనైతే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. హిమాచల్లో అండ్ మహారాష్ట్రలో ఉందని మాత్రం చూశాను, బట్ మంచి ఎక్స్పీరియన్స్ అండి. బట్ టైం ఉంటే మాత్రం త్వరగా వెళ్ళి అక్కడ ట్రైల్స్ చేసి హైకింగ్ చేస్తే మాత్రం ఆ వైల్డ్ లైఫ్ని మంచిగా చూడొచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఫారెస్ట్లో ఉంటుంది ట్రైల్ అంతా, అందుకని చెప్పేసి ఈవినింగ్ 5 దాటిన తర్వాత వెళ్ళనివ్వరు. అండ్ ఆ హిల్ మీదకి వచ్చేసిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉంది. మేము వెళ్ళిన రోజు అయితే చాలా చాలా క్లౌడీగా ఉందండి. వెళ్ళిన ఒక 10-15 మినిట్స్కే మొత్తం ఫాగీ అయిపోయింది. సో ఆ ప్లేస్లో వెళ్ళిన వెంటనే కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాము. చూడండి అసలు వ్యూ అయితే చాలా చాలా బాగుంది. అక్కడ మీకు బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ మీద మనం అయితే జార్జ్ టౌన్కి రీచ్ అయ్యాము. అండ్ మెయిన్లీ పినాంగ్లో మంచిగా రిచ్ కల్చరల్ హెరిటేజ్ అయితే ఉంటుంది. అంటే వాళ్ళు అదంతా కాపాడుకుంటూ వస్తున్నారనమాట. అండ్ ఇక్కడ ఈ చార్ట్ లాగా ఒకటి పెట్టారు, మొత్తం మ్యాప్. సో మెయిన్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి జార్జ్ టౌన్లో అనేసి. అక్కడి నుంచి మేము కొంచెం హిల్ ఎక్కాము. పైకి వెళ్ళిన తర్వాత మాకు పైన ఒక మురుగన్ టెంపుల్ ఉంది అని చెప్పారనమాట. సో మధ్యలో కెఫేస్ ఉన్నాయి, చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. సో అట్లా నడుచుకుంటూ పైకి మురుగన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. అది తమిళ్ వాళ్ళు పెట్టారండి. ఆ మురుగన్ టెంపుల్ ఎదురుకుండా కొంచెం ఇలా పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియాలో కూడా ఉంది. చూసారా, మేము అక్కడికి వెళ్ళేసరికి జస్ట్ 15 మినిట్స్ అయ్యింది. ఆ 15 మినిట్స్లో మొత్తం ఇంకా ఏం కనిపించకుండా మొత్తం ఫాగ్ వచ్చేసింది. ఇదేనండి ఆ మురుగన్ టెంపుల్. అక్కడ కొంచెం సేపు దర్శనం చేసేసుకుని బయట కూర్చున్నాక ఇంకా మళ్ళీ సేమ్ ఫ్యూనిక్యులర్ రైల్వే తీసుకుని కిందకు వచ్చేసాము. ఈ కిందకు వచ్చేటప్పుడు చాలా టైం పట్టింది అనిపించింది. అండ్ మీకు ఒక పిక్ అయితే అటాచ్ చేస్తాను, ఆ రైలు ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. కనిపించడానికి మనకు స్లాంట్గా ఉన్న లోపలంతా కొంచెం ప్లెయిన్గానే ఉంటుందండి. నించోడానికి కూర్చోడానికి కూడా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి గర్నీ బే అనమాట. సీ సైడ్ కొంచెం పార్క్ లాగా రీసెంట్గా డెవలప్ చేశారు. సో అక్కడే మాకు హవానా కిచెన్ అని చెప్పేసి ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంట్ ఉంటే అక్కడే డిన్నర్ చేసేసుకుని మా స్టేకి అయితే వెళ్ళిపోయాము. ఆ రోజైతే పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ప్రిపేర్ చేసుకుని కౌలాలంపూర్ నుంచి పినాంగ్ వచ్చి అక్కడి నుంచి పినాంగ్ హిల్కి వెళ్ళి అంతా చాలా టైర్డ్ అయిపోయామండి. ఇంకా నెక్స్ట్ డే పొద్దున్నే మా హస్బెండ్ అయితే బాటు ఫిరంగి బీచ్కి వెళ్ళారు. ఆ బీచ్ ఎస్పెషల్లీ నైట్ బీచ్ అనమాట, అంటే సన్సెట్ బీచ్. తర్వాత ఆ చుట్టుపక్కల మొత్తం స్ట్రీట్ ఫుడ్కి అండ్ షాపింగ్కి చాలా ఫేమస్. అండ్ ఆ రోజు సెకండ్ డే ఇన్ పినాంగ్ అయితే స్టార్టింగ్ మేము లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ అయితే మంచిగా చేసేసుకుని కేక్లాక్సీ టెంపుల్కి వెళ్ళాము. ఈ కేక్లాక్సీ టెంపుల్ అనేది మలేషియాలోనే లార్జెస్ట్ బుద్ధిస్ట్ టెంపుల్ అనమాట. హాంకాంగ్ నుంచి, ఫిలిప్పైన్స్ నుంచి, సింగపూర్ నుంచి అండ్ అదర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి బుద్ధిస్ట్ అందరూ ఈ టెంపుల్కి విజిట్ చేయడానికి మలేషియాకు వస్తారు. మనం ఆ టెంపుల్ దగ్గరికి ఎంటర్ అయిన వెంటనే ఎదురుకుండా మనకి ఎలివేటర్స్కి టికెట్స్ అయితే ఇస్తారు. ఇలా కొంచెం పక్కకి వస్తే మనకి టార్టాయిస్ రాక్, టర్టిల్ రాక్ అని పెద్ద రాయి ఉంటుందండి. దాని ఎదురుకుండానే ఒక చిన్న పాండ్లో మనకి చాలా తాబేళ్ళు ఇలా టర్టిల్స్ ఉంటాయి. ఇది చూసేసుకుని స్ట్రైట్గా మనము బై వాక్ కూడా కేక్లాక్సీ టెంపుల్కి వెళ్ళొచ్చు. బట్ మేమైతే ఎలివేటర్స్ తీసుకున్నాము. అండ్ ఇక్కడే ఈ పాండ్లో 100-year-old టార్టాయిసెస్ కూడా ఉన్నాయి అని చెప్పారు. అండ్ ఈ టెంపుల్కి ఎంట్రన్స్ టికెట్ కూడా ఉందండి. అది వచ్చేసి అరౌండ్ 100 per టికెట్ పడింది మనకైతే. అండ్ ఈ పాండ్ వచ్చేసి టార్టాయిస్ లిబరేషన్ పాండ్ అంటారు. మనం వీటిని ఇక్కడ ఫీడ్ కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ ఈ ఎలివేటర్స్ అయితే ఇలా ఉంటాయండి. మనం హిల్ ఎక్కాలి అండ్ లిఫ్ట్ లాగా అనమాట. ఒక హ్యూజ్ బాక్స్ లాగా ఉండి దానిలో నుంచి మనం వెళ్తాము. ఒక 2 levels ఉంటాయి అన్నమాట వెళ్ళడానికి. ఫస్ట్ లెవెల్ అయిన తర్వాత ఒక బగ్గీ రైడ్ ఉంటుంది.
ఇది వచ్చేసి ఎలివేటర్లో నుంచి వ్యూ అండి. కేక్లాక్సీ టెంపుల్ అన్నది ఒక హిల్ మీద ఉంటుంది. అంతా గ్రీనరీగా ఉండి చాలా చాలా బాగుంది చూడడానికి కూడా. ఇది బగ్గీ రైడ్ నుంచి వ్యూ. అండ్ నెక్స్ట్ లెవెల్ వచ్చేసి మళ్ళీ ఒక ఎలివేటర్ ఉంటుంది. అలాగా 3 స్టెప్స్ మనం తీసుకుంటే పైకి వెళ్తాం అన్నమాట. కేక్లాక్సీ టెంపుల్ మొత్తం పైకి వెళ్ళి అక్కడి నుంచి వ్యూ అయితే మీకు చూపిస్తాను. అండ్ ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ ఎలివేటర్ అండి. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళిపోతాము. ఇదంతా టెంపుల్ మెయిన్ టెంపుల్కి ముందు ఏరియా అన్నమాట. ఇక్కడ ఒక పెద్ద గాడెస్ స్టాట్యూ అయితే ఉంటుంది. అది వచ్చేసి గాడెస్ ఆఫ్ మెర్సీ అన్నమాట. అండ్ పక్కనే మనకి ఒక సోవెనీర్ షాప్ కూడా ఉంది. ఆ సోవెనీర్ షాప్ సేమ్ మనకి ఎట్లా ఉందంటే తేన్హౌ టెంపుల్ కౌలాలంపూర్లో ఉండే టెంపుల్లో సోవెనీర్ షాప్ ఎట్లా ఉందో సేమ్ అలానే ఉందండి. ఈ ఏరియా అంతా చూసుకుని అక్కడ టెంపుల్ కూడా విజిట్ చేసేసి నెక్స్ట్ లెవెల్ ఇంకా కొంచెం పైకి అయితే వెళ్ళొచ్చు. అంటే చాలా టెంపుల్స్ ఉన్నాయండి. చాలా హాల్స్ లాగా ఉన్నాయి పెద్ద పెద్దగా బుద్ధ స్టాట్యూస్ ఉండి. సో 1 by 1 మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇదైతే ఒక టెంపుల్ లోపల ఇలాగ సేల్కి పెట్టారు. మనకి ఏషియన్ కంట్రీస్లో చాలా ప్రీషియస్ స్టోన్గా చెప్తారు కదా జేడ్ స్టోన్ని. సో ఆ జేడ్తో చేసినవి ఇవన్నీ కొన్ని ల్యాక్స్లో ఉన్నాయండి. చిన్న చిన్న ఐడల్సే, బట్ ఇవి మాత్రం మినిమం 4-5 lakhs నుంచి స్టార్ట్ అయి ఉన్నాయన్నమాట. అంత ప్రెషియస్ స్టోన్ వీళ్ళకి. సో అక్కడ లోపలంతా కొంచెం ఎక్స్ప్లోర్ చేసేసి బయటకు వచ్చి మళ్ళీ చూస్తే మీకు ఇందాక గాడెస్ ఆఫ్ మెర్సీ అని చెప్పాను కదా, ఆ పక్కనే వేరే బుద్ధిస్ట్కి సంబంధించిన గాడ్సే కొన్ని అంత పెద్ద స్టాట్యూస్ లేవు, కొంచెం చిన్న స్టాట్యూస్ 2-3 అట్లా ఉన్నాయి. అక్కడి నుంచి ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎలివేటర్ తీసుకుని మనం ఇందాక బగ్గీ రైడ్ ఎక్కడైతే డ్రాప్ చేస్తారో ఆ ప్లేస్కి వెళ్ళిపోతాము. ఆ ప్లేస్కి వెళ్తే అక్కడ కూడా ఒక టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్ లోపల మొత్తం ఇలా ఉంది. మొత్తం గోల్డ్ షేడ్తో విగ్రహాలన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ చూసిన తర్వాత మనం ఇంకో లెవెల్కి కూడా వెళ్ళొచ్చు. అండ్ అంటే ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ పైకి వెళ్తే ఇలా మనకు ఒక పగోడా కనిపిస్తుంది. మేము అక్కడ కేక్లాక్సీ టెంపుల్ చూసేసుకున్నాక గ్రాబ్ తీసుకుని జార్జ్ టౌన్ స్ట్రీట్ ఆర్ట్ సైడ్కి అయితే వెళ్ళిపోయాము. అటువైపు మొత్తం ఇలా కొంచెం ఆర్మేనియన్ స్ట్రీట్స్ లాగా కొంచెం కోజీగా చాలా బాగుంటాయండి. స్ట్రీట్స్ మొత్తం చిన్న చిన్న క్యూట్ రెస్టారెంట్స్ కానీ కెఫేస్ కానీ లేకపోతే సోవెనీర్ షాప్స్ కానీ ఇలా ఉంటాయి. ఈ పర్టికులర్ స్ట్రీట్ వచ్చేసి ఆర్మేనియన్ స్ట్రీట్ అన్నమాట. ఇట్లా అంబ్రిల్లాస్తో డెకరేట్ చేసి ఉంటుంది. మనకి ఇటువైపు వెళ్ళే వేలోనే జార్జ్ టౌన్ ఫేమస్ స్ట్రీట్ ఆర్ట్స్ వాల్ మీద ఉండే ఆర్ట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. అవన్నీ చూసుకుంటూ మనం బై వాకే వెళ్ళిపోవచ్చు. ఇదంతా ఈ స్ట్రీట్కి స్ట్రైట్గా వెళ్ళిపోతే ఒక జంక్షన్ లాగా వస్తుంది. ఆ జంక్షన్ నుంచి మనం జెట్టీస్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే 6 to 7 క్లాన్ జెట్టీస్ అయితే ఉన్నాయండి. మేము వెళ్ళింది చూ జెట్టీకి. అక్కడికి వెళ్ళే వేలో కూడా మనకి స్ట్రీట్ ఆర్ట్ అన్నది కనిపిస్తుంది. ఇక్కడ చ్యూ జెట్టి అన్నది చాలా పాపులర్ అండి, అందుకని మేము అది విజిట్ చేసాము. ఇది జెట్టి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లోనే వీళ్ళు ఇలా డెకరేట్ చేసుకున్నారు. అండ్ కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి చైనీస్ టెంపుల్ కూడా ఒకటి ఉంటుంది. కొంచెం ఒక చిన్న పగోడా లాగా చేసి దానిలో కొంచెం ఫైర్ లాగా పెట్టేసి ఉంచారు. ఆ పక్కనే మనకి ఇది చైనీస్ టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ ప్రతిదీ కూడా ఇంకా చైనీస్లో ఉంది. చైనాలో వాళ్ళ లాంగ్వేజ్లో రాసి పెట్టుంది అనమాట. ఈ జెట్టీస్ ఏంటంటే ఒకప్పుడు చైనా నుంచి ఇక్కడికి వలస వచ్చి సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరూ ఇక్కడ ఫిషింగ్కి కానీ స్ట్రీట్ ఫుడ్కి కానీ లేకపోతే చిన్న చిన్న స్టాల్స్ పెట్టేసుకుని ఇక్కడే సెటిల్ అయిపోయి ఉన్న వాళ్ళు అనమాట. ఇదంతా ఈ చైనీస్ టెంపుల్ లోపల. సో మనకి అందరూ చైనా గాడ్స్ ఉన్నారు. ఆర్కిటెక్చర్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ జెట్టి లోపలికి ఇంకా ఎంట్రన్స్ అనమాట ఇది. ఈ ఎంట్రీలోనే మనకి మొత్తం సోవెనీర్ షాప్స్ కానీ లేకపోతే చిన్న చిన్న కెఫేస్ కానీ ఇలా ఉన్నాయి. అండ్ ఈ స్టాల్స్ వాళ్ళు అండ్ కెఫేస్ వాళ్ళు కానీ వీళ్ళందరికీ ఇవి హోమ్స్ అండి. బయట లోపలంతా ఇల్లు ఉంది, వెనకాల పాట అంతా వాళ్ళ ఇల్లులు ఉన్నాయి. ఫ్రంట్ ఒక్క ఏరియా మాత్రం ఇలా షాప్స్ లాగా పెట్టుకున్నారు. అండ్ మధ్య మధ్యలో చిన్న చిన్న టెంపుల్స్లా కూడా ఉన్నాయి. అండ్ అదే కాకుండా ఫేమస్ డురియన్ ఫ్రూట్ స్టాల్స్ కూడా ఉన్నాయండి ఈ మధ్యలో. అండ్ జార్జ్ టౌన్ ఆర్ట్కి ఫేమస్ కదా, ఆ ఆర్ట్ కూడా ఇమిటేట్ చేస్తూ ఇక్కడ కూడా కొన్ని ఆర్ట్స్ వేసి ఉంచారు. అవి కూడా చాలా బాగున్నాయి చూడడానికి. ఈ స్టాల్స్ అన్నీ ఏంటంటే మనకి కొంచెం అఫోర్డబుల్గా దొరుకుతాయి కదా, మనకి ఎగ్జిబిషన్స్లో అలా చిన్న చిన్న బొమ్మలు కానీ అట్లాంటివి సేమ్ అలానే ఇక్కడ స్టఫ్ అంతా ఉంది. ఇక్కడ ఎదురుకుండా కనిపించేదే ఆ డురియన్ స్టోర్ అండి. ఇది ఒకళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళి షూట్ చేసాము.
చాలా మినిమల్గా ఉంచుకున్నారు. అండ్ ఇదంతా జెట్టి ఎండింగ్లో అయితే ఇలా ఉంటుందన్నమాట. అక్కడి నుంచి మా స్టేకి అయితే వెళ్ళిపోయాము. ఈవినింగ్ చాలా క్లౌడీ అయిపోయింది. ఇదంతా మేము స్టే చేసిన అపార్ట్మెంట్ అనమాట. మేమైతే 38th ఫ్లోర్లో ఉన్నామండి. ఇంకా జెట్టి నుంచి వచ్చిన తర్వాత మా బేబీ అయితే మంచిగా పడుకుంది. మేము ఇంకా కొంచెం గ్రోసరీస్ అన్నీ షాప్ చేయాలి అని చెప్పేసి బయటకు వచ్చాము. అండ్ ఇది మా అపార్ట్మెంట్స్లో స్విమ్మింగ్ పూల్ అనమాట. ఆ వెనకాల రెసిడెన్షియల్ ఏరియా అంతా అయితే చాలా చాలా బాగుందండి. ప్రతిదీ విల్లాస్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క ఆర్ట్ పీస్ లాగా ఉంది. అండ్ ఇది వచ్చేసి మా స్టే నుంచి నైట్ వ్యూ. ఎవ్రీ రూమ్ నుంచి మనకి సేమ్ వ్యూ చూడొచ్చండి. అది చాలా చాలా బాగుంది. అండ్ ఆ రోజు కూడా డిన్నర్ మేము మంచిగా ప్రిపేర్ చేసేసుకుని తినేసాము. తినేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మా స్టేకి దగ్గరలో ఉన్న ఒక బుద్ధిస్ట్ టెంపుల్ అండ్ బర్మీస్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆ బుద్ధిస్ట్ టెంపుల్ పేరు వచ్చేసి చయ్యా మంగళరామ్ థాయ్ బుద్ధిస్ట్ టెంపుల్ అనమాట. ఆ రెండు ఒకటే బ్యాలెన్స్ ఉండిపోయాయి. ఆ మధ్యాహ్నం నుంచి సేమ్ డే మధ్యాహ్నం నుంచే మేము మళ్ళీ కౌలాలంపూర్కి రిటర్న్ అయిపోతున్నాము. సో ఈ రెండు మాకు స్టేకి దగ్గరగా ఉన్నాయి కదా అని చెప్పి ఇవి కూడా కవర్ చేద్దామని వెళ్ళాము. 1 అవర్లో మాకు మొత్తం అయిపోయింది. ఇది థాయిలాండ్లో ఉన్న బుద్ధిస్ట్ టెంపుల్కి రెప్లికాగా అనమాట. అండ్ ఇది వచ్చేసి బర్మీస్ టెంపుల్. ఈ టెంపుల్ పేరు ధమికారామ బర్మీస్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ కొంచెం పెద్దగా ఉంది బుద్ధిస్ట్ టెంపుల్ కన్నా. అది కూడా చూసుకుని మళ్ళీ మా స్టేకి వెళ్ళి మొత్తం ప్యాక్ చేసేసుకుని జార్జ్ టౌన్ రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ కూడా మనకి గ్రాబ్ ఫెసిలిటీస్ బాగుంటాయి. మేము ఏ సైట్లో అయితే రైల్వే టికెట్స్ తీసుకున్నామో ఆ సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే రైల్వే స్టేషన్ చాలా నీట్గా ఉంది, చాలా కన్వీనియంట్గా కూడా ఉంది. అక్కడ పక్కనే ఒక మాల్ ఉంది. మా గ్రాబ్ డ్రైవర్ అయితే ఆ మాల్ దగ్గర దింపేసి కొంచెం టైం ఉంటే అక్కడ స్పెండ్ చేసి వెళ్ళండి, కనెక్టివిటీ బాగుంటుంది అని చెప్తే మేము అక్కడ మాల్కి వెళ్ళేసి అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము. చాలా సింపుల్ అండ్ నీట్గా అయిపోయిందండి జర్నీ అయితే. మేము ఫస్ట్ డే వెళ్ళేటప్పుడే మనం గ్రాబ్ తీసుకున్నాం కదా, అలా కాకుండా ట్రైన్ తీసుకోవాల్సింది. కొంచెం మనీ కూడా సేవ్ అయ్యేది అనిపించింది. బట్ ఓకే, దేనికి అదే, దీని వ్యూస్ దీనివి అండ్ క్యాబ్లో వచ్చేవి, ఆన్ రోడ్ వచ్చేది కూడా చాలా చాలా బాగుంది. సో సాటిస్ఫైడ్. మేము డైరెక్ట్ కౌలాలంపూర్ సెంట్రల్కి తీసుకున్నాము టికెట్స్ అయితే. వెళ్ళేటప్పుడు క్యాబ్లో అసలు ఊర్లు ఏం తగలలేదండి, ఓన్లీ హైవే ఎక్స్ప్రెస్ వేసే ఉన్నాయి. బట్ ట్రైన్లో నుంచి వచ్చేటప్పుడు చిన్న చిన్న ఊర్లు వస్తూనే ఉన్నాయి. ఎంత నీట్గా ఉన్నాయంటే చూడండి మీరే. అసలు పాత పాత ఇల్లులైనా అంతా చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ అంతా చాలా పాతగా ఉన్నా కూడా చాలా చాలా నీట్గా ఉన్నాయి. ఎక్కడ చెత్త అయితే కనిపించలేదు. చాలా సిస్టమేటిక్గా చాలా పద్ధతిగా ఉంచారు. అండ్ మాకు ట్రైన్ నడిపే ఆయన ఈ లొకేషన్కి వచ్చేసరికి చాలా హైప్ ఇచ్చారనమాట. అందరూ కెమెరాస్ పట్టుకుని కూర్చోండి, బ్యూటిఫుల్ లేక్ వ్యూ వస్తుంది అని చెప్పేసి. సో ఇదేనమాట. అండ్ నెక్స్ట్ కౌలాలంపూర్కి అయితే ఎంటర్ అయిపోయాము. కౌలాలంపూర్ సెంట్రల్ నుంచి మేము మళ్ళీ గ్రాబ్ తీసుకుని మా స్టేకి అయితే వెళ్ళాము. గెస్ వాట్, మాకు మళ్ళీ సేమ్ రూమ్ వచ్చిందండి, సేమ్ ఫ్లాట్ వచ్చింది. మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. చాలా చాలా హ్యాపీ అయిపోయాము. అక్కడి నుంచి మేము మళ్ళీ పెట్రోనాస్ టవర్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. పెట్రోనాస్ టవర్ దగ్గర నుంచి ఇలాగా సింఫనీ లేక్ వాటర్ షో అవుతుంది మేము వెళ్ళిన టైంకి. అక్కడి నుంచి మేము బై వాక్ సలోమా బ్రిడ్జ్కి అయితే వెళ్ళాము. ఈ సలోమా బ్రిడ్జ్ని టిక్టాక్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. అంటే టిక్టాక్ వచ్చిన కొత్తలో ఇక్కడ బాగా రీల్స్ చేసి పెడితే ఇది బాగా ఫేమస్ అయింది అనుకుంటా, దీనికి ఆ పేరు వచ్చింది. ఇది నైట్ టైం చాలా లైటింగ్స్తో చాలా చాలా బాగుంది. అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ కేఎల్సిసి సూర్య మాల్లోకి అయితే వెళ్ళాము. అక్కడ ఫుడ్ కోర్ట్లో శరవణ భవన్ ఉంటే అక్కడ డిన్నర్ చేసేసుకుని గ్రాబ్ తీసుకుని మా స్టేకి అయితే వెళ్ళిపోయి అట్లా మా డే అయితే ఎండ్ చేసేసాము. నెక్స్ట్ డే మేము ఎక్కడికి వెళ్ళాము, ఏమేమి ఎక్స్ప్లోర్ చేసాము అన్నీ నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేస్తాయి. బాయ్ బాయ్.